ఏదైనా స్టార్టప్ సక్సెస్ అవ్వాలి అంటే ఒక సీక్రెట్ ఉందండి. ఐడెంటిఫై ఎ జెన్యూన్ ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ఎ ప్రాక్టికల్ సొల్యూషన్. ఏ సక్సెస్ఫుల్ స్టార్టప్ అయినా ఇదే సీక్రెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళి షాపింగ్ చేసేంత టైం లేదు. ప్రతి షాప్లోనూ మనకు కావాల్సిన కలెక్షన్ కూడా లేదు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చిందే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇక కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం కుదరనప్పుడు విత్ ఇన్ మినిట్స్లో మీ ఇంటికి సరుకులు డెలివరీ చేసే ప్లాట్ఫామ్స్ బ్లింకిట్, ఇన్స్టామార్ట్. ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఆటోలు, ట్యాక్సీలు దొరకట్లేదు. దొరికినా వాళ్ళు చెప్పే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. లొకేషన్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. సో వీటికి సొల్యూషన్గా వచ్చింది ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటివి. ఇక ప్రతిసారి షాప్లో చిల్లర ఇవ్వడం కష్టం, మన దగ్గర చేంజ్ ఉండకపోవచ్చు, షాప్ దగ్గర కూడా ఉండకపోవచ్చు. దీనికి సొల్యూషనే ఫోన్పే, పేటిఎం లాంటివి. సో ఇలా ప్రతి స్టార్టప్ కూడా ఏదో ఒక జెన్యూన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో వచ్చిందే. అవి ఈరోజు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు అయ్యాయి. సో ఏదైనా స్టార్టప్కి 4 క్వాలిటీస్ ఉండాలండి. ఫస్ట్‌ది ప్రాబ్లమ్ అనేది రియల్ ప్రాబ్లమ్ అయి ఉండాలి. అంటే చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండాలి. రెండవది ఆ ప్రాబ్లమ్ ఫ్రీక్వెంట్‌గా డే టు డే లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండాలి. అంటే లైఫ్‌లో ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోయే ప్రాబ్లమ్ కాదు. రిపీటెడ్‌గా డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అయి ఉండాలి. మూడవది అటువంటి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అంటూ ఇవ్వగలిగితే దానికి కన్జ్యూమర్ డబ్బులు పే చేయడానికి రెడీగా ఉండాలి. 4 మీరిచ్చే సొల్యూషన్ అప్పుడు ఆల్రెడీ ఉన్న సొల్యూషన్స్ కంటే కన్వీనియంట్‌గా ఉండాలి. తక్కువ ప్రైస్‌కి రావాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే ఏ స్టార్టప్ అయినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో మీరు మీ డే టు డే లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. దట్ కెన్ బి ఏ పొటెన్షియల్ స్టార్టప్ ఐడియా. థాంక్ యూ.